కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించిన వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి చూసుకోండి అని అడిగారు. ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారిని చెప్పి కూడా వచ్చారు. రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తాం. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తాం. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న విషయాలు సాధించాలి.